అందరికీ నమస్కారము. శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. ముఖ్యంగా ఎర్రవరం ఈ రోజు సోమవారం ముఖ్యంగా చూసినట్టయితే ఉదయం 9 గంటలు అవుతుంది. ఈ 9 గంటల ప్రాంతంలో స్వామి సన్నిధికి వచ్చాను. ఇక్కడ భక్తులు కొంత రద్దీ అనేది కొంతవరకు ఈ రోజైతే తగ్గింది. నిన్న ఆదివారం మాత్రం సెలవు రోజు కాబట్టి భక్తుల రద్దీ అనేది బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా స్వామి సన్నిధానం మొత్తం కూడా చాలా అభివృద్ధి నడుస్తూ ఉంది. ముఖ్యంగా స్వామి నిర్మాణం అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది. భక్తులు మాత్రం చాలా విపరీతంగా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎర్రవరం అనేది కోరికలు తీర్చే కొంగు బంగారమై బాల ఉగ్ర నరసింహస్వామి స్వామివారు ఎర్రవరంలో వేంచేసి ఉన్నారు. ఇక్కడ పరిస్థితి మనం ఒకసారి గమనిద్దాం. ఆ పేరేంది అని అడుక్కుంటూనే వచ్చింది. ముందమ్మ వచ్చిందా, ముందమ్మ చెప్పినా, నేను ముందమ్మకు చెప్పినా వచ్చిందా నిన్న మన ఇంట్లో పానుకుంటా కానీ పోయినాం. అదే అదే ఆమె పేరు తెలట్లా. ఆమె పేరు ఏంది ఎరటం అంటుంది. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి ఎర్రవరం ఈరోజు సోమవారం చూసినట్టయితే స్వామి సన్నిధి కూడా ఇక్కడ చూసినట్టయితే నిన్న ఆదివారం పూట భక్తులంతా కూడా చేరుకొని స్వామి సన్నిధిలో ఊయలు సంబంధించిన ముడుపులు అయితే కట్టిన క్రమం అయితే మనం చూడొచ్చు. ఈరోజు సోమవారము స్వామి సన్నిధానంలో 9 గంటలు అవుతుంది ఉదయం. కొంత భక్తులు అయితే ఈ రోజు అయితే తగ్గుముఖం అయితే పట్టొచ్చు. నిన్న ఇదే సమయంలో ఆదివారం కాబట్టి సెలవు రోజు కాబట్టి భక్తుల సంఖ్య అయితే నిన్న చాలా రద్దీగా కనిపించింది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ రోజు మాత్రం కొంత భక్తుల రద్దీ అయితే తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఎర్రవరం గ్రామ ప్రజలకు సహాయ సహకారాలతో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ స్వయంభు బాల ఉగ్ర నరసింహస్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కూడా జరగబోతుందని చెప్పేసి ఇక్కడ కమిటీ వారు కొంత పాంప్లెట్ అయితే తీయడం జరిగింది. దీనికి ప్రారంభకులు కూడా శ్రీమతి నలమాద ఉత్తమ్ పద్మావతి గారు, కోదాడ శాసనసభ్యులు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా వారే కాకుండా ఎర్రవరం గ్రామ సర్పంచ్ వీరేపల్లి వెంకట సుబ్బారావు గారు, తర్వాత ఆలయ చైర్మన్ నల్లజాల జగన్నాథం గారు, ఎర్రవరం గ్రామ మాజీ సర్పంచ్ బాషబేన భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అయితే జరగబోతా ఉంది. ఆసక్తి గల వాళ్ళు ఇక్కడ కమిటీని సంప్రదించండి. ఎందుకు కొబ్బరి ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఆలయ నిర్మాణం అనేది ముమ్మరంగా జరుగుతూ ఉంది. కానీ పండగ పురస్కరించుకొని నిర్మాణ కార్మికులంతా కూడా వారి యొక్క తమ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇక్కడ స్వామి సన్నిధానంలో వెనక భాగంలో చూసినట్టయితే స్వామి నిర్మాణానికి సంబంధించిన రాయి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది దాదాపుగా సగం పూర్తి అయిపోయింది. ముఖ్యంగా సంబంధించిన గర్భగుడికి సంబంధించినటువంటి నిర్మాణం అయితే నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఆలయ నిర్మాణం దాదాపుగా చూస్తే 4 మీటర్ల ఎత్తు అయితే
కనిపిస్తూ ఉంది.